భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే, కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడ నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే, ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఆలోచన ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఈ రకంగా ముందుకు పోతా ఉంటే భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండవనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, రైతులారా, ఆలోచన చేయండి. మన కోసం ఈనాటి ప్రభుత్వం నిటారుగా నిలబడి వారికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకిచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే ఉన్న ఎకరాలన్నిటికీ కూడా రైతు భరోసా వేసే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి నిలబెట్టుకొని అవాకులు చవాకులు మాట్లాడి బురద జల్లేటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చూడలేనటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి ఆ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దెయ్యాలని, ఆ దెయ్యాలు ఈరోజు వికటాట్టహాసం చేసి గ్రామాల్లోకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. రైతులుగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఊరు పొలిమేరల్లో కూడా దెయ్యాల్ని రానియొద్దు,
గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతన్నలు బాగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమానికి మాకు మీ ఆశీర్వచనాలు, మీ దీవెనలు మెండుగా ఉంటే ఇంకా ధైర్యంగా రైతుల కోసం ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రైతుల కోసం ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రఘు ధన్యవాదాలు సార్.